పండుగ అంటే రంగవల్లులు, కోడి పందాలు, ఆటలు, పాటలు ఇలా మామూలు సందడి ఉండదు. ఈ సందడితో పాటు ఈసారి ప్రజలు మంచి కిక్లో మునిగి తేలారు. విందు వినోదాలతో పాటు మద్యాన్ని కూడా ఏరులై పారించారు. ఈసారి పండుగలో లిక్కర్ హవా మామూలుగా లేదు. ఏపీలో 3 రోజుల్లో ఏకంగా 400 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. భోగి రోజు 100 కోట్లు, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో అయితే రోజుకు 150 కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 80 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ పండుగ రోజుల్లో రోజుకి 160 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ బంధువులతో ఆనందంగా గడిపారు. దీంతో పాటు విందు వినోదాల్లో కూడా పాల్గొన్నారు. ఈసారి కోడి పందాలు జోరుగా సాగాయి. అలాగే జూదాలు కూడా బాగానే నడిచాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్యం ఏరులై పారినట్లు సమాచారం. అందుకే ఎన్నడూ లేని విధంగా లిక్కర్ అమ్మకాలు ఈ పండుగ వేళలో జోరందుకున్నాయి. మద్యం షాపుల యజమానులు పండుగ కోసం కొనుగోలు చేసిన లిక్కర్ ద్వారా ఈ లెక్కలు బయటపడ్డాయి. జనవరి 10 నుంచి 15 వరకు చూస్తే 6,99,464 మద్యం బాటిళ్లు అమ్ముడవ్వగా 2,29,878 బీర్లు అమ్ముడయ్యాయి. గతంలో ఉన్న బ్రాండ్లు లేకపోవడంతో పాటు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక క్వార్టర్ 99 రూపాయలకే అందుబాటులోకి తీసుకురావడంతో లిక్కర్లో 23%, బీరులో 38% అమ్మకాలు పెరిగాయి. ఈ పండుగ 3 రోజుల పేరుతో చేసిన ఎంజాయ్ ప్రభుత్వానికి లాభం బాగానే తీసుకొచ్చింది.